హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడంటే ఒల్లూరు ఎక్కడంటే ఒంగోలుకి టంగుటూరుకి మధ్యలో అనమాట. కొంచెం ఒంగోలుకు దగ్గరగా ఉంటుంది అక్కడ అనమాట. ఒల్లూరులో అమ్మవారి పేరు కూడా ఒల్లూరు అమ్మ తల్లి అనమాట. ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మొదటి రోజు అనమాట నేను వెళ్ళిన రోజు. అందుకే మొత్తం అంతా అలంకరణ చేసి పెట్టున్నారు. నైట్ అయితే లైటింగ్ అయితే చాలా బాగుండేది. నేను ఉదయాన్నే వెళ్ళాను అనమాట. ఇంకా ఇక్కడేమో అమ్మవారికి సంబంధించినవి అన్నీ కొనుక్కున్న, గాజులు, దండ, టెంకాయ అవన్నీ. ఇక్కడ ఈ అమ్మవారి కాడ ప్రత్యేకత ఏంటంటే నిమ్మకాయలు. ఏదున్నా లేకపోయినా సరే ఒక్క నిమ్మకాయ అయినా ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. నిమ్మకాయ లేకుండా మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ప్రత్యేకత నిమ్మకాయే. అక్కడ మీరు గుడి మొత్తం చూసేయండి. నేను ఈ నిమ్మకాయల స్టోరీ చెప్తాను మీకు. తమిళనాడు ఒక ఆయన వ్యాపారం చేసేవాడంట, పుచ్చకాయల వ్యాపారం. అయితే అప్పుడు కూడా పుచ్చకాయలు లోడ్లు వేసుకొని పోతూ ఉన్నారంట. మన ఆంధ్ర నుంచి తమిళనాడు వెళ్ళడం కోసం వాళ్ళు బయలుదేరిపోతూ పోతూ ఇక్కడికి వచ్చేలేకి వాళ్ళకి అలసట అనిపించి ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది, అంటే పెద్ద చెట్టు ఉండేదంట. పక్కనే చెరువు ఉంది. అప్పట్లో వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఏం లేవు, కాకపోతే ఎక్కడ నీళ్ళుగా కనపడితే అక్కడ తాగడమే కదా. అక్కడ ఆపుకొని వాళ్ళు మంచినీళ్ళు అవి తాగి ఆ చెట్టు కింద పడుకొని ఉంటే ఈ ఒల్లూరమ్మ తల్లి ఒక ముసలావిడలాగా వచ్చిందంట. వచ్చి ఆ చెట్టు కింద వాళ్ళతో పాటు కూర్చుందంట. కూర్చుంటూ వాళ్ళకి ఈ ఒల్లూరమ్మ తల్లికి అంటే ఈ ముసలావిడికి మాటలు కలిసి ఆమె అడిగిందంట, ఏంటి నాయన అని అడిగితే, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగితే, ఇట్ట సంగతి, మేము తమిళనాడు వెళ్ళాలి, మేము పుచ్చకాయల్లో వేసుకొని వెళ్తున్నాము అన్నట్టుగా. ఇన్ని సంవత్సరాల నుంచి నేను పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాను అన్నట్టుగా ఆ యజమాని అమ్మతో చెప్పాడంట. అప్పుడు అమ్మ అన్నదంట, ఒల్లూరమ్మ తల్లి, అదేంటి పుచ్చకాయల్లోడు కాదు, అది నిమ్మకాయల్లోడు కదా అన్నదంట. లేదమ్మా, పుచ్చకాయల్లోడు నేను కదా వేసుకొని వస్తుంది, గత ఇన్ని సంవత్సరాల నుంచి నేను పుచ్చకాయల వ్యాపారమే చేస్తున్నాను, ఇప్పుడు కూడా పుచ్చకాయల్లోడే అది అని అంటే, లేదు అవి నిమ్మకాయల్లోడు అది అని. వీళ్ళు నిరూపించుకోవాలి కదా. వీళ్ళేమో వేసుకొని రావడం అయితే పుచ్చకాయలే వేసుకొని వచ్చారు, కానీ అమ్మవారు వాటిని మార్చేసింది కదా నిమ్మకాయల్లాగా. అయితే ఇంకా అమ్మవారికి ఆ యజమానికి కొంచెం మాటలు జరిగిన తర్వాత ఆ అమ్మ దగ్గర నిరూపించడం కోసం ఆ లోడ్ దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం ఎన్ని లోడ్లు అయితే వేసుకొని వస్తుండ్రో అన్ని లోడ్లు పుచ్చకాయలుగా మారిపోయినాయి అంట. ఇంకప్పుడు ఇంకా ఆయనే అదొక రకంగా అయిపోయి వచ్చి పాదాల మీద పడిండంట. ఏంటమ్మా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాను, కానీ ఈరోజు మీ నోటు వెంట నిమ్మకాయలు అనగానే ఈ నిమ్మకాయలు అయిపోయినాయి అని అంట. అవును, అవి నిమ్మకాయలే, పుచ్చకాయల వ్యాపారం నీతో ఒకటి అంటే కలిసి రావట్లేదు, నిమ్మకాయల వ్యాపారం చెయ్యి నువ్వు అని చెప్పి ఆయనకి సలహా ఇచ్చి, ఇంకా ఆయన కూడా అడుగుతారు కదా మీరెవరు అది ఇది అన్నట్టుగా ఆమె అప్పుడు చెప్పిందంట, నేను ఒల్లూరమ్మ దేవతని అని చెప్పి నా గుడి కట్టించి ఇక్కడ నాకు పూజలు జరిపించాలి అన్నట్టుగా ఆ యజమానికి చెప్పిందంట. అయితే అలాగే అని ఆ యజమాని ఆ నిమ్మకాయలతోటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడంట. అన్న మాట ప్రకారమే అమ్మకు పూజలు కానీ గుడి కానీ బాగా ఆయనే కట్టిపించిండంట. అంటే నాకు తెలిసిన స్టోరీ అనమాట ఇది. ఇంతవరకే నాకు తెలుసు స్టోరీ. కానీ ఏది ఏమైనా అమ్మవారు మాత్రం చాలా మహిమ గల్ల తల్లి అని చెప్పొచ్చు. నా వరకైతే నేను గట్టిగా చెప్తా. నా వరకే కాదు, చుట్టుపక్కల ఫేమస్ అయిన గుడి అనమాట. నేను ఇప్పుడు ఇది రెండోసారి వెళ్ళడమే నేను. నాకు ఆ ఫీల్ తెలిసింది, అందుకే నేను పోయిన సంవత్సరం వెళ్ళాను, ఈ సంవత్సరం కూడా వెళ్ళాను అనమాట. వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి. తెలియకపోతే నా వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అమ్మవారు అయితే గర్భగుడిలో అమ్మవారు సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ ఫోటో చూసినా లోపల అమ్మవారిని చూసినా సేమ్ ఒకటే, ఇంకా ఏం మార్పులు ఉండవు. ఇంకా పక్కనే చెరువు ఉంటుంది అనమాట. చెరువు కూడా చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.